ఒకప్పుడు హీరోయిన్లుగా మంచి ఫామ్లో ఉండి ఒక్కసారే కనుమరుగైన హీరోయిన్లు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్తో ఎంట్రీ ఇవ్వాలని తెగ ఆరాటపడుతున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలో లక్ష్పాప లంచుకొస్తావా పాటలో హాట్ లుక్స్తో కనిపించి కుర్రాళ్ళ మధులు పోగొట్టింది ఆశా సైని. ఆ తర్వాత హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా దాదాపు వెంకటేష్, రజనీకాంత్, రాజశేఖర్, జగపతిబాబు, విజయకాంత్, కార్తిక్, ప్రభు వంటి స్టార్లెస్ సరసన నటించి అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో మంచి ఫామ్లో కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్లోకి వెళ్ళింది. అక్కడ ఫ్లోరా సైనిగా పేరు మార్చుకుంది. కానీ బాలీవుడ్లో మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు. అప్పటికే తెలుగులో యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆశా సైనికి ఛాన్సులు లేకుండా పోయాయి. దాంతో టీవీ డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. తాజాగా ఓ హాట్ వెబ్ సిరీస్లో సైని నటించింది. ఇక బాలీవుడ్లో హాట్ మూవీస్ తీయడంలో దిట్ట ప్రముఖ ప్రొడ్యూసర్, దర్శకురాలు ఏక్తా కపూర్. ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ గందీ బాత్కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా గందీ బాత్ 2ను నిర్మించారు. ఈ రెండో పార్ట్లో ఆశా సైని కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్లో సైని నగ్నంగా కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే మళ్ళీ సినిమాల్లో ఛాన్సులు వస్తాయని బోల్డ్ అని ఆశలు పెట్టుకుంది ఫ్లోరా సైని. ఈ సందర్భంగా ఫ్లోరా సైని మాట్లాడుతూ, ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు అన్నదమ్ములు నాతో ప్రేమలో పడతారు. నా సన్నివేశాల్లో స్కిన్ షోకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హాట్ సన్నివేశాలను దర్శకుడు సచిన్ మోహిత్ రసవత్తంగా చిత్రీకరించారని నేను భావిస్తున్నాను. శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఆ పాత్రకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను అంటుంది ఫ్లోరా సైని. ఆ సిరీస్లో ఫ్లోరా సైని పాత్ర బాగుంటుంది అని మీరు అభిప్రాయపడితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.